148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? వినయ్ విప్లవ్. ఓకే. సో వినయ్ గారు రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్ మనకైతే 7400 ప్లస్ పోలీస్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిరుద్యోగుల్ని ఈరోజు నిజంగా చెప్తున్నా 5,000 నుంచి 7,000కి ఇస్తుంది కానీ నిజమైన ఖాళీలు 20,000 వరకు ఉన్నాయి ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్లోనే. నాకు తెలిసినటువంటి చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన చూస్తే ప్రతి కమిషనరేట్ నుంచి వీళ్ళకి డేటా వెళ్తుంది. ఆ విధంగా డేటా చూసుకున్న 19,500 దగ్గరకి వెళ్తున్నాయి దగ్గర. అంటే అంత ఉన్నప్పుడు ఈ సగం సగం వేయడం, ఏదో కోతి కొబ్బరి చిప్ప చూపెట్టి ఆశ చూపెట్టినట్టు ఈ విధంగా చేయడం, నిరుద్యోగులు నమ్ముకొని ఉన్నటువంటి కాంగ్రెస్ ఒకప్పుడు ఈరోజు నిరుద్యోగులు ఇట్లా వంచడం అనేది చాలా దురదృష్టకరం. మరి అన్ని జాబ్స్ ఉన్నప్పుడు ఈ 5,000 7,000 మాత్రమే ఇచ్చి ఎందుకు ఊరుకుంటున్నట్టు? దీని వెనకాల రీజన్స్ ఏమై ఉండొచ్చు? అంటే ఇప్పుడు కొద్ది చేసుకుంటూ పోతే మేము ఇన్ని జాబ్స్ ఇచ్చినాం, ఇన్నిసార్లు నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పి జనాలు మభ్యపెట్టడానికి, తల్లిదండ్రులను ఈరోజు మేము ఇయ్యలేదా అని మీటింగ్లలో మాట్లాడడానికి. మీరు చూసుకున్నట్టయితే గత 10 ఏళ్లలో చూసుకున్నా కానీ దేశంలో కానీ ఇన్ని ప్రతి ఒక్క దానికి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేటువంటి సీఎం ఎక్కలేడు మన తెలంగాణ రేవంత్ రెడ్డి తప్ప. ఒక ఏది రైతు బంధు రైతు భరోసా ఇచ్చినా పెద్ద మీటింగ్ కావాలి. అంటే ప్రజాధనం ఎవరు వృధా చేస్తారు ఇక్కడ? స్కాలర్షిప్ చేయడానికి లేవు విద్యార్థులకి, కానీ ఈయన మీటింగ్ పెట్టడానికి మాత్రం అన్ని ప్రతి దానికి పెద్ద పెద్ద బోర్డింగ్స్ పెట్టేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టేసి చేయడానికి మాత్రం ఉంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే నిరుద్యోగులకు ఇవ్వడానికి ఎలాంటివి లేవు, విద్యార్థుల స్కాలర్షిప్స్ ఉండవు, అలా భవిష్యత్తు గురించి ఏది ఉండదు. ఈయన మీటింగ్లకు, ఈయన విలాసాలకు, ఈయన ఫుట్బాల్ ఆనికి లేకపోతే ఇంకేమైనా దానికి ప్రజాధనం వాడుకోవచ్చు. గాయంతత లాంటి 5,000 కోట్లు పెట్టి కట్టుకోవచ్చు ఈయన, కానీ ఇవన్నీ ఉండవు. మీరు అన్నట్టుగానే రీసెంట్ గా జరిగిన రైతుల సభలో శిల్పకళా వేదికలో విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఆ మాటల మీద మీ ఒపీనియన్ ఏంటి? అదేంటంటే ఎక్కడ ఆయనకు అర్థమవుతలేదు. రేపు ఎట్లా గవర్నమెంట్ పడిపోతుంది, ఈ విద్యార్థులు ఈ నిరుద్యోగులు కానీ స్టూడెంట్ లీడర్లు కానీ అంతా ఒకటైపోతారు. రేపు ఆ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ వెళ్ళింది. ఆ విధంగానే ఈరోజు ఆ భయంతో ఆయనకి ఏం మాటలు తెలియక ఏమంటాడు, ఒకసారి ఇంతకుముందు నోటిఫికేషన్ అయిపోతే ధర్నా చేస్తూనే ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ధర్నా చేస్తారు. ఇదే ఇక్కడ పాపం అంటూ. అది పాపం కాదు రేవంత్ రెడ్డి. నువ్వు 5,000 ఇస్తే ఇప్పుడు నా రంగారెడ్డి జిల్లా, నా రంగారెడ్డి డిస్టిక్ ఎన్ని వస్తున్నాయి ఆడ? నీకు 5,000 నాకు ఓడన 60 పోస్టులు ఇస్తాడా? మళ్ళీ అందులో ఎస్ఐ కానిస్టేబుల్ సివిల్, దాంట్లో మళ్ళీ ఆబ్కారీ, ఇవన్నీ డివైడ్ చేసి ఎన్ని వస్తున్నాయి? ఇప్పుడు నా ఒక రంగారెడ్డి జిల్లాలోనే కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు. దగ్గర ఎంత లేదన్నా 2-3 లక్షల మంది ఉండొచ్చు అనుకుంటా. ఇప్పుడు అన్ని జిల్లాలు పోల్చుకుంటే ఎన్ని లక్షల మంది అవుతారు? 5,000 ఎవరికి పెడతావు నువ్వు? ఇప్పుడు 10 మందికి సరిపోయే అన్నంలో కనీసం. చాలా మంది ఏమంటున్నారంటే మొత్తానికి ఇవ్వకపోయిన దానికన్నా ఎంతో కొంత ఇచ్చింది బెటరే కదా అని అభిప్రాయపడుతున్నారు. దాని మీద నీ అయ్యజాయిరా నీకే, నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావు ఏమన్నా? నీ ఇంట్లోకి వెళ్ళి అయితే ఇస్తలేవు కదా, రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళి పెడతలేడు కదా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అది. నువ్వు కాదు, ప్రభుత్వం నడవకపోయినా రాష్ట్రపతి ఉన్నా ఇది చేయాల్సిందే ప్రజలకు. ఎవరైతే ఇప్పుడు ఎందుకు చదువుకుంటున్నాం? చదువుకునే దేని గురించి? లైబ్రరీకి వచ్చి ఎందుకు చదువుకుంటారు? జాబ్ గురించే కదా. నువ్వు ఆ జాబ్ ఇవ్వకపోతే గవర్నమెంట్ దేనికి? నీ హామీలు ఎందుకు మరిగా? ఇప్పుడు స్టూడెంట్ బేసిక్ లేని గవర్నమెంట్ ఎక్కడ నిలబడ్డదా ప్రపంచంలో? మొన్న చూసుకుంటే బంగ్లాదేశ్ కానీ ఎక్కడైనా ఉన్న నిలబడ్డదా? రేపు ఇది కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా ఇదే జరుగుతుంది. ఇది రాహుల్ గాంధీ గుర్తించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇదే లైబ్రరీకి వచ్చి ఇక్కడ మాటిచ్చిపోయినావు, సెంట్రల్ లైబ్రరీకి వచ్చి. ఈరోజు ఇదే లైబ్రరీ ముందర ఎంతమంది ఉన్నారు చూస్తే, అన్నవాళ్ళు కానీ నాతో ఫ్రెండ్స్ కానీ చాలా మంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ వర్క్ చేసుకుందామన్నా కానీ వాళ్ళ ఇప్పుడు ఈ దగ్గర కొంతమంది PhD చేసిన వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు పోయి నార్మల్గా 10 నెలల జాబ్ చేయగలుగుతారా? ప్రతి ఒక్కరికి ఒక విజన్ ఉంటుంది చిన్నప్పటి నుంచి, నేను ఇది కావాలని. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు పీజీ ఎంతో కష్టపడి చదువుతారు. అమ్మ నేను అందరు కూలి పని చేసేవాళ్ళే. తెలంగాణ మొత్తం మధ్యతరగతి కుటుంబాలు. ఎందుకంటే మనం ఆంధ్ర ప్రాంతం వాళ్ళలాగా మనం ఏదో బిజినెస్ చేసిన ఫ్యామిలీ అయితే కాదు. తెలంగాణ ప్రాంతం వాళ్ళంతా మీరు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఇంట్లో చెప్పి జాబ్స్ ఏం చేయకుండా ఈ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ ఇయర్స్ గడుపుతున్నారు. అట్లా వాళ్ళ ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. అండ్ వాళ్ళు ఏమంటారు, డబ్బులు సంపాదించుకోకుండా ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఏజ్ వచ్చిన కొద్ది అసలు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు అంటారు? ఇప్పుడు వాళ్ళకి ఏజ్ లిమిట్ అయిపోయి ఇప్పుడు ఇది కూడా పెట్టారు కదా, వయోపరిమితి పెంచాలని చెప్పేసి 35 to 40 వరకు. ఇప్పుడు పెంచితే ఇప్పుడు ఏం నష్టం జరుగుతుంది? నీ ప్రాంత ప్రజలే కదా, నువ్వే రాజు తెలంగాణ రాష్ట్రానికి. వాళ్ళ ఫీల్ ఎలా ఉందంటారు? ఇన్ని రోజులు కష్టపడి ఆఖరికి వస్తే వేయడమే. ఇప్పుడు ఇయర్ జరిగిందంటే సరే వాళ్ళు కొట్టలేదంటే మాదే మిస్టేక్ అనుకుంటారు. నువ్వు వేయకనే పోతే సంవత్సరాలు గడుస్తున్నప్పుడు మరి ఏజ్ పెరిగినప్పుడు సడలింపు చేయకపోతే ప్రభుత్వందే కదా మిస్టేక్. చాలా బాధపడుతున్నారు చాలా వరకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. అరే మా ఏజ్ పెరిగిపోయి ఇంత బాధపడుతుంది, ఇన్ని రోజులు చదివింది ఎందుకు, నా కుటుంబాన్ని పోషించుకోలేని స్థాయిలో అని చెప్పి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. నా తల్లి మొన్న నిజామాబాద్ లో కూడా ఒక అతను సూసైడ్ చేసుకుంది అనిపించింది. పుల్ల మంది అమ్మ నాకు క్షమించి నేను గవర్నమెంట్ జాబ్ కొట్టలేను. దీనికి బాధ్యుడు ఎవరు? రేవంత్ రెడ్డి కదా.
కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ రాహుల్ గాంధీ కదా. దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జరగాలి. దీన్ని ఉద్యమంలా తీసుకుపోతేనే. రేవంత్ రెడ్డి ఏమన్నారు, గవర్నమెంట్ సెక్టర్ ఒకటే కాకుండా ప్రైవేట్ గా కూడా తెలంగాణ డెవలప్ అవుతుంది, దాంట్లో కూడా జాబ్స్ అంటే ఎందుకు గవర్నమెంట్ మీదనే ఫోకస్ చేస్తారు అనే ఒక మాట కూడా వినబడుతుంది. మరి దాని మీద మీ ఉద్దేశం ఏంటి? జై తెలంగాణ నినాదం ఎత్తుకున్నప్పుడు గత ప్రభుత్వంలో ఆంధ్ర ప్రాంతం ఉన్నప్పుడు తెలంగాణ వస్తే ప్రతి ఇంటికి జాబ్ వస్తుంది అని ఒక నినాదం ఉన్నది. అది పడిపోయింది. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మారిపోతుంది, తరతరాలు మారుతుంది. కాబట్టి దాని మీదనే ఫోకస్ చేస్తాం మేము. మాకు జాబులు ఉన్నాయి కదా, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో మిగులు బడ్జెట్ జాబ్స్ ఉండవా? అవునా కదా? అప్పుడు నినాదమే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మా జాబ్ల గురించే తెలంగాణ ఏర్పడ్డది. అమరవీరులు ఎందుకు చనిపోయారు, ఎందుకు బలిదానాలు చేసుకున్నారు? మేము ఎంత చదివినా మాకు వస్తలేదనే కదా. ఉస్మానియా వేదిక కానీ శ్రీకాంత్ సార్ ఎంతో మంది వాళ్ళు ఆ రోజు నిరుద్యోగులే. ఆ నిరుద్యోగాన్ని పోగొట్టుకోవడానికి నా రాష్ట్రం నాకు వస్తే నా జాబులు నాకు ఉండే అనే కాన్సెప్ట్ తోటి ఈ రోజు ఉద్యమించారు. ఆ ఉద్యమం ఫలితమే కదా తెలంగాణ రాష్ట్రం. ఈరోజు దాన్ని అంచనా వేసుకొని నువ్వు ప్రజలకు న్యాయం చేయాలి కానీ, విద్యార్థులకు న్యాయం చేయాలి, నిరుద్యోగులకు న్యాయం చేయాలి కానీ, ఇవి పక్కన పెట్టేసి ప్రైవేట్ రంగం అంటే ప్రైవేట్ వాడు వస్తాడు మనం కలగన్నాం. ఆ రోజు ప్రైవేట్ వాడు వస్తే మా తెలంగాణ రాష్ట్రంలో మేము ఉద్యోగాలు తీసుకోవడానికి కొట్లాడిరా, అదైతే కాదు కదా. ఆ రోజు అయితే నినాదం ఏంది? ఆ రోజు తెలంగాణ వస్తే ప్రతి ఇంటికి ఒక జాబ్ వస్తుంది అనేది నినాదం. ఆ నినాదం మీద మనం ఈరోజు ఫైట్ చేస్తున్నాం, కొట్లాడుతున్నాం. నువ్వు తెలంగాణ వచ్చినా కూడా నువ్వేం చేస్తున్నావు? ఆయనకన్నా ఎక్కువ ఘోరం చేస్తున్నావు. రోషే నల్లరి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా కానీ ఇట్లా వాళ్ళు ఇప్పటిదాకా 5,000 వేసిన పోస్టులు ఎవ్వరు లేరు పోలీస్ డిపార్ట్మెంట్లో. మినిమం 15,000 నుంచి 20,000 పైన వేసిన వాళ్ళే ఉన్నారు. ఆంధ్ర ప్రాంతంలో కూడా సిగ్గు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి. నువ్వు ఇంతనన్నా ఆంధ్ర కూడా ఉన్నప్పుడు ఏమో కనీసం 20,000 30,000 వేసిండు. నువ్వు ఈ రోజు కనీసం తెలంగాణ పోయి పాలమూరు బిడ్డ అంటావు, నేను పాలమూరు ఒకటే నేను చూడరు నాది ఆయనది కల్లో కుడితే ఏం చేసుకోనికే చెప్పుకొని మురు అన్నట్టు. మొత్తానికి ఏం ఇప్పుడు తెలంగాణ రాకముందుకి తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ కి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఏం తేడా లేదంటారా? అస్సలు లేదు, ఏది లేదు. అంతో ఇంతో పోల్చుకుంటే బీఆర్ఎస్ నన్ను అడిగితే. బీఆర్ఎస్ మీద కూడా నేను ఫైట్ చేసిన ఆ రోజు. ఈ రోజు చెప్తున్నా కాంగ్రెస్ మీద ఫైట్ చేస్తున్నా. కానీ దీంతో పోల్చుకుంటే మాత్రం కేసీఆర్ గవర్నమెంట్ కొద్దిగా నయం. వేసినప్పుడు అన్న 15,000 పైన వేసింది కదా. ఈ 5,000 3,000 ఏంది ఇది? జనాలు 2 లక్షల మందురు కనీసం ఆ వేసే 20,000 కూడా ఎవరికి సరిపోవు. కానీ ఒక అడుగుతున్నారు, ఇంత ఫైట్ చేస్తున్నారు. దాన్ని నా మదిలో పెట్టుకోవాలి. కనీసం నా పిల్లలు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు అనుకుంటే చేస్తాడు. ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ఫర్దర్ గా? ఇప్పుడు ఒకవేళ ఈయన కనుక ఈ 7,000 ఇట్లనే ఉంచి ఇంకా దీన్ని పెంచకపోతే విద్యార్థులుగా, నిరుద్యోగులుగా మీ డిమాండ్స్ ఏంటి? మీరు అసలు ఏం చేయబోతున్నారు? తప్పకుండా చెప్తున్నాం. రేవంత్ రెడ్డి బయటికి రాకుండా రాష్ట్రం నిరుద్యోగులందరూ ఏకం చేసి ఆయన ఇల్లును ముట్టడిచ్చి ఆ గాంధీ భవన్ ని తలగబెడతాం. అదే నెక్స్ట్ చేయాల్సిన పని. నువ్వు గాంధీ భవన్ సాక్షిగా నీ రాహుల్ గాంధీ ఇస్తేవి, మాట ఇస్తేవి, నమ్మిస్తేవి 30 లక్షల మంది ఆ రోజు నిన్ను నమ్మి నీకు అమ్మ నాకు ఇప్పుడు అంటే తెలంగాణ నినాదంలో ఎట్లున్నది, తెలంగాణ మనకు వస్తే మనం కొట్లాడుతూ వస్తుంది అన్నట్టు. అమ్మ ఇప్పుడు కాంగ్రెస్ కేసీ నాకు జాబ్ వస్తుందని మళ్ళీ నమ్మించి తల్లిదండ్రులు మోసం చేసినావు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు మోసం చేసిరు. అలాంటిది ఈ రోజు నువ్వు నమ్మించి ఇది చేస్తే ఇక మా ఓపిక నశించిపోయింది. తప్పకుండా మాత్రం ఇది అయితే హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డికి అయిపోయింది, సూచనలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఒకటే అగ్నిగుండం లాగా ఏదో ఒకటి వేసే కానీ దిగొచ్చట్లేదు ప్రభుత్వం. మన తెలంగాణలోనే దేశంలోనే అత్యధిక ధైర్యంగా ఉన్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ. పోయిపోయి మనలతో పెట్టుకుంటున్నావు, మనలాంటి యూత్ తోటే పెట్టుకుంటున్నావు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, రేపు మాత్రం నీ ఇల్లును కాదు ప్రభుత్వానికి నష్టం చేకూరే పనులే జరుగుతాయి. అంటే రేవంత్ రెడ్డి చెప్తుండే కదా 10 సంవత్సరాలు నేనే, మళ్ళీసారి కూడా కాంగ్రెస్ వస్తుంది అని చెప్పేసి చెప్తుండే కదా. ఏంటి దాని మీద మీ ఉద్దేశం? ఏమో చిలక జాతకం కూడా ఏమైనా చెప్పించుకునేమో మరి అని చెప్పిన జ్యోతిష్యుడు. ఇంతకుముందు కేసీఆర్ కు నువ్వు ఆ సెక్రటరీ పోతే పాత దాంట్లో పోతే నువ్వు సీఎం గా కూలిపోతావు అన్నట్టు ఈయన కూడా ఏమైనా చెప్పినాము. 2035 వరకు నేను ఉంటాను. కళలు కనాలే అబ్దుల్ కలాం చెప్పిండు, కానీ గిట్టోని కళలు కాదు ఆయన కనమన్నది. ఇది ప్రజా తీర్పు. ఇది మొన్న ఏం జరిగింది తమిళనాడులో, అంత డిఎంకే మధ్యలో రాడన్నోడు ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పరిచిండు. యూత్ తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. సేమ్ తమిళనాడు తెలంగాణ సైకలాజికల్ మన పోరాటాలు ఒకటే ఉంటాయి, భాష వేరైనా. రేపు నిన్ను కూడా ఇట్లనే చేస్తాం. ఈ రోజు కొట్లాటోళ్ళు రేపు లీడర్లు ఎమ్మెల్యేలు పోటీ చేస్తారు. రేపు వాళ్ళే నీ ప్రభుత్వం కూలగొట్టే దానిలో హిస్టరీలో ఒక లైన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది ఆ విధంగా మాత్రం ఖచ్చితంగా రేపు ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిందే. ఈ రోజు అమ్మ నాకు కాంగ్రెస్కి అన్నాడు, అమ్మ వీనికి వేయొద్దు అని చెప్పి నాకేయమ్మ ఓటు అని చెప్పి ఈ రోజు అడగలేమా ప్రజల్ని? చదువుకున్న వాళ్ళు మేము రాజకీయంలో రాలేమా? రేపు ఇదే జరుగుతుంది. ఆల్రెడీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఎంపీగా పోటీ చేసిన, రేపు నేను ఎంతో మంది తయారు చేస్తున్నా. రేపు సేమ్ ఇదే స్ట్రాటజీ తెలంగాణ మొత్తం ఉంటుంది. సో మొత్తానికి రేవంత్ రెడ్డికి డైరెక్ట్ గా సూటిగా మీరు చెప్పే మాట, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన మాట మీద కట్టుబడి నిలబడి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయి. నిరుద్యోగులు ఆకలికి అన్నిటికీ చంపుకొని ఇప్పటికి నా తల్లిదండ్రులను, నా కుటుంబాన్ని పోషించాలనే రీతిలో ఈరోజు ఎంతో కష్టపడి చదువుతున్నారు. వాళ్ళకి న్యాయం చేయాలంటే ఈరోజు 19,000 20,000 ఉన్నాయి కదా, అది వేసి కనీసం విధానం నిలుపుకో. కనీసం నీ మీద ఇంతనన్నా గౌరవం ఉంటుంది. నువ్వు కనుక ఇప్పుడు వేయకపోతే మటుకు మాత్రం రేవంత్ రెడ్డి చాలా ఘోరమైన పరిస్థితిని అనుభవించి రానున్న రోజులలో మాత్రం ఖచ్చితంగా దీనికి మూల్యం మాత్రం చెల్లించే విధంగా మాత్రం పోరాటాలు మాత్రం చేస్తాం. పోరాటమే మా స్ఫూర్తి.
మా తరతరాలు మా బ్యాక్గ్రౌండ్ లో మా తాత నేర్పించింది కమ్యూనిజం భావజాలం ఉన్నోళ్ళం తెలంగాణ బిడ్డలంతా. పోరాటం మాకు కొత్త ఏం కాదు. ఈ రోజు అదే జీన్స్ తోటి ఉన్నాం. కాకపోతే ఈ రోజు చదువుకొని పెన్ను పట్టుకుంటే ఒక ఆఫీసర్ కావాలనుకున్నాం. నువ్వు ఆఫీసర్లు చేయకుండా మా వాళ్ళని మమ్మల్ని ఇటనే చేసి బానిసలు చేయాలనుకుంటే మాత్రం గడిల నుంచి 10 నుంచి ఒక నెల కొట్టినా ఈ రోజు నిన్ను వీడికి రాకుండా నువ్వు కూడా నేను ఇంట్లోకి వెళ్ళి నేను కూడా ఢిల్లీ నీ గులాంగిరి ఏడైతే వేస్తున్నావు ఆడికి పంపించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఇది గుర్తించుకొని తెలంగాణ ప్రజలకు న్యాయం చేయి, నిరుద్యోగులకు న్యాయం చేయి. మాట ఇచ్చిన మాట నిలబడి ఒక పాలమూరు బిడ్డగా అంటావు కదా సెంటిమెంటల్గా, నేను పాలమూరు బిడ్డలు ఎవరు ఇట్లా చేయడు. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని నేను ఎవరు రిక్వెస్ట్ చేసలేడు. ఆయన వేయపోతే ఏం చేయాలో మేము చేస్తాం. బరాబర్ ఖబర్దార్, నిన్ను మాత్రం ఇడిచిపెట్టేది లేదు. నువ్వు ఇక్కడ కానీ అయిపోతే అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి కదా, అగ్నిగుండం లాగా మొత్తం ముట్టడి సెట్ ఉన్నది. ఒకప్పుడు మందకృష్ణ మాది అనే వేసిండు వర్గీకరణ కోసం. అసెంబ్లీ మీద జెండా వాచిరు, మొత్తం ముట్టడి రాష్ట్రంలో మాదిగలు అంతా కలిసి. అదే సీన్ రిపీట్ 2026 లా మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ విధంగా అయితే చేస్తాం. దీనికోసం ప్రాణాలు తెగించనీకైనా ఎంతవరకైనా రెడీగా ఉన్నాం. మేము కూడా ఓపిక నశించినప్పుడు ఏం చేస్తారు, అంతిమంగా పోరాటమే మన లక్ష్యం, మన స్ఫూర్తి అది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇది దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా పోరాటం అయితే కొనసాగిస్తాం.